టాలీవుడ్ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్న ప్రముఖ డైరెక్టర్ కె రాఘవేంద్రరావు ఇటీవలే సుడిగాలి సుధీర్తో ఒక సినిమా మాత్రం చేశారు. అయితే అది బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశను మిగిల్చినప్పటికీ తన కెరీర్ బ్రహ్మాండంగా ఉన్న సమయంలో మాత్రం ప్రముఖ హీరోలు హీరోయిన్లకు కూడా ఎంతో లైఫ్ ఇచ్చారని చెప్పవచ్చు. సినిమాలో లవ్లీ ట్రెండ్ లో చూపించాలి అంటే అది ఒక రాఘవేంద్రరావు చెల్లింది అని భావిస్తారు. తన కొడుకు సూర్యప్రకాష్ హీరోగా ఫెయిల్ అయినప్పటికీ ప్రముఖ డైరెక్టర్ గా మాత్రం రాఘవేంద్రరావు మంచి మార్కులే కొట్టేశారు అనడంలో సందేహం లేదు. కె రాఘవేంద్రరావు తన సినీ జీవితంలోని అరుదైన విషయాలు సినీ ప్రస్థానం పంచుకున్నారు. రామారావు, చిరంజీవి, మహేష్ బాబు వంటి 3 తరాల హీరోలతో పనిచేసిన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా దివంగత నటి శ్రీదేవి మ్యామ్ తర్వాత తనతో 25వ చిత్రం చేయాలనే కోరికను వ్యక్తం చేసిన తీరును, ఆ తర్వాత ఆమె మరణాన్ని ఎంతో ఆవేదనతో గుర్తు చేసుకున్నారు. దర్శకుడిగా తన విధానం, నటులతో ఉన్న అనుబంధం గురించి వివరించారు. భారతీయ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసి ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్రరావు తన సుదీర్ఘ సినీ ప్రస్థానం గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నందమూరి తారక రామారావు, కృష్ణుడు వంటి దిగ్గజ నటుల గురించి ప్రస్తావిస్తూ రామారావును రాముని పాత్రలో చివరిసారి చూడాలని తన కోరిక నెరవేరిన తీరును వివరించారు. ఆయనతో 12 చిత్రాలు చేయగా వాటిలో 9-10 విజయవంతమయ్యాయని గుర్తు చేసుకున్నారు. అలాగే చిరంజీవితో 14 చిత్రాలు చేసిన ఘనత ఆయనకుంది. తన అదృష్టం 3 తరాల హీరోలతో కలిసి పనిచేయడం అని రాఘవేంద్రరావు పేర్కొన్నారు. నందమూరి తారక రామారావు, బాలకృష్ణ, తారకరత్నాలతో, అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, సుమంత్లతో, కృష్ణ, మహేష్ బాబులతో సినిమాలు చేశానని వెల్లడించారు. ఇది ఏ ప్రణాళికతో జరిగింది కాదని, అంతా విధి అని ఆయన అన్నారు. ఏ హీరో కూడా తన దర్శకత్వం పట్ల అభ్యంతరం చెప్పలేదని, ఇది తన అదృష్టమని చెప్పారు. సినిమా నిర్మాణం పట్ల తనకున్న నిబద్ధతను తెలియజేస్తూ నిర్మాతకు 100% నష్టం రాకూడదనేది తన ప్రధాన సూత్రమని రాఘవేంద్రరావు తెలిపారు. వడ్డీలకు డబ్బులు తెచ్చి సినిమాలు చేసే నిర్మాతల బాధ్యతలను తాను సీరియస్గా తీసుకుంటానని అన్నారు. అడవి రాముడు చిత్రాన్ని 38 రోజుల్లో, జ్యోతి చిత్రాన్ని 28 రోజుల్లో పూర్తి చేశానని, సాధారణంగా తన సినిమాలు 40 నుంచి 45 రోజులలో పూర్తయ్యేవని ఆయన గుర్తు చేసుకున్నారు.